టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమర్జెన్సీ సమయంలో అరాచకానికి గురైన బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుర్తించి సన్మానించడం జరుగుతుంది. సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ వెల్లడి. రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. హజ్ యాత్ర నుండి బెంగళూరుకు చేరుకునే యాత్రికులకు భోజన వసతి కల్పించిన ఎమ్మెల్యే. ఎమర్జెన్సీ సమయంలో అరాచకానికి గురైన బాధితులను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుర్తించి సన్మానించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వీఆర్ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీని విధించిన జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించడం జరిగిందన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ పాలనలో దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్య గొంతు నులిమేసిందన్నారు. ఏ కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టి హింసించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ సమయంలో అరాచకానికి గురైన వారిని సన్మానించి వారి అనుభవాలను పంచుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రకరకాల స్లోగన్స్తో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకి వాళ్ళ ఓటు ఒక హక్కు విలువ తెలపాలని అండ్ దానికి ఎలా వాళ్ళు పని చేయాలన్న ఒక బాధ్యతగా పనిచేయాలన్న ఒక రిమైండర్తో మనం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అట్లాగే patriotic సాంగ్స్ మనం ప్లే చేయాల్సి ఉంటుంది. లాంగ్ లివ్ డెమోక్రసీ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంవిధాన్ హత్యా దివస్ 50th యానివర్సరీ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీని రిమైండ్ చేసుకుంటూ ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు. అండ్ అలానే ఇక్కడ ఒక అవేర్నెస్ మీటింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. దీంట్లో మనం ముఖ్యంగా ఏదైతే 1975 నుండి 77లో డార్క్ పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉందో దాన్ని రిమైండ్ చేసుకుంటూ అది ఫ్యూచర్లో మనకు అలాంటి పరిస్థితులు రాకుండా జనాల్లో అవగాహన తీసుకెళ్ళి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం మన రైట్స్ని అలానే మన డ్యూటీస్ని సక్రమంగా నిర్వహించుకోవాలన్న ఒక రిమైండర్తో ఈరోజు ఈ సభని ఏర్పాటు చేయడం జరిగింది. సో ముందు కూడా మనం ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ జనాలకి అందరికీ వాళ్ళ ఓటు హక్కు ఒక విలువ అండ్ అలానే కాన్స్టిట్యూషన్ ఒక విలువ వాళ్ళకి తెలియచేస్తాము. ఇది 1 year లాంగ్ ప్రోగ్రాము. మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి గైడ్లైన్స్ వచ్చున్నాయి. ఏదైతే ఎమర్జెన్సీ టైంలో బాధ్యులు ఉంటారో వాళ్ళందరినీ కూడా సన్మానం చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయమని కూడా చెప్పి ఉన్నారు. అలానే ఒక టార్చ్ యాత్ర న్యూఢిల్లీ నుండి అక్కడ మొత్తం కంట్రీ వైడ్ టార్చ్ పట్టుకొని వాళ్ళు ఒక యాత్ర చేస్తారు. అది రూట్ మ్యాప్ అన్నది మనకు కమ్యూనికేట్ చేస్తారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల నుండి వెళ్తుంది అన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళని మనం వెల్కమ్ చేస్తూ మళ్ళీ అది కూడా ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటాం. మెయిన్ ఎమర్జెన్సీలో ఎవరైతే ఆ టైంలో మీడియా వాళ్ళు కానీ ఆ టైంలో ఉన్న పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ కానీ ఆ టైంలో ఉన్న నార్మల్ ప్రజలు కూడా ఉండొచ్చు. ఎవరైనా ఆ టైంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు సఫర్ అయిన వాళ్ళు అండ్ అలానే ఆ టైంలో వాళ్ళు అపోజిషన్గా వెళ్ళి జైలుకి వెళ్ళిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించి సన్మానం చేయమని చెప్పారు. అండ్ అలానే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఆ టైంలో ఎలా ఉండేది, ఎట్లా ఇలాంటివి ప్రివెంట్ చేసుకోవాలన్న వాళ్ళ సూచనలు అన్ని సజెషన్స్ తీసుకోమని చెప్పారు. జూన్ 25 ఈ రోజు నుంచి మన దేశంలో ఎమర్జెన్సీ గురించి 50 సంవత్సరాలు కంప్లీట్ అయ్యడం జరిగింది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అదే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హత్యా దినంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి రాజ్యాంగం దాని విలువలపై ప్రజల ప్రాముఖ్యత కలిగించేందుకు ఈ ర్యాలీని అనేది కండక్ట్ చేయడం జరిగింది. మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయం హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహించడం జరిగిందని దేవాదాయ జిల్లా శాఖ అధికారి విశ్వనాథ్ తెలిపారు. నేడు ఆయా ఆలయాల్లోని హుండీ లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో రమణ, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. సందర్భంగా జిల్లాధికారి విశ్వనాథ్ మాట్లాడుతూ శ్రీరామస్వామి ఆలయంలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో 6,51,640 రూపాయలు, సోమేశ్వర స్వామి ఆలయంలో 61,079 రూపాయలు ఆదాయం వచ్చిందని అన్నారు. అన్నమయ్య జిల్లాలో దేవుని భూమి 9700 ఎకరాలు ఉందని రెవెన్యూ రికార్డులో
5,200 ఎకరాలుగా నమోదైందన్నారు. మిగిలిన భూమి వెబ్లాండ్ నందు ఇతరుల పేరుపై నమోదైందన్నారు. ఈ భూమిని తిరిగి దేవుడి పేరుపై మార్చేందుకు ఈవోలు కృషి చేస్తున్నారని వివరించారు. పద్మావతమ్మ ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి మదనపల్లి హుండీ లెక్కింపు కార్యక్రమానికి జిల్లా దేవాదాయ శాఖ అధికారి అయినటువంటి నేను హాజరయ్యాను. ఈరోజు హుండీ లెక్కించగా 6,51,640 రూపాయలు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి మదనపల్లి హుండీల్లో భక్తులందరూ కానుకలు సమర్పించినారు. అదేవిధంగా శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయానికి గాను హుండీలు లెక్కింపు చేస్తే 61,000 రూపాయల 79 పైసలు 79 రూపాయలు స్వామి హుండీలో కానుకలు వచ్చాయి. వీటిని బ్యాంకులోకి జమ చేసి నియమ నిబంధనల మేరకు భక్తుల సౌకర్యార్థము మా ఈవో ద్వారా ఆదాయ వ్యయ వివరాలన్నింటినీ ఉన్నతాధికారులకి సమర్పిస్తారు. ఈ వచ్చిన ఆదాయము 18/3/2025 నుండి 25/6/2025 వరకు వచ్చినటువంటి హుండీ లెక్కింపు మొత్తాలు ఇవి. అమ్మాయి జిల్లాకు సంబంధించి దాదాపు దేవుని భూమి 9,761 ఎకరాలు ఉంది. ఈ భూమికి సంబంధించి 5,258 ఎకరాలు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో దేవుని పేర్లు నమోదయ్యాయి. మిగతా మొత్తం 4,500 ఎకరాలు 1B అడగన్స్లో వెబ్లాండ్లో ఇతరుల పేర్లు నమోదు కాబడ్డాయి. దీనికి సంబంధించి మా ఈవోలు ఇన్స్పెక్టర్లు అందరూ రెవెన్యూ అధికారులను సంప్రదించి మీ సేవ ద్వారా ROR అపీల్స్ ద్వారా మేము సదరు వెబ్లాండ్లోని ఎంట్రీస్ని దేవుళ్ళ పేర్లతో మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఈ విషయంలో శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము వారి యొక్క ఆదేశాలు మేము పాటిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సుల్లో దాదాపు మా ఈవోలు ఇన్స్పెక్టర్లు 330 అర్జీలు సమర్పిస్తే రెవెన్యూ యంత్రాంగం 149 వాటికి సమాధానాలు ఇచ్చింది. 121 అర్జీలకు ఇంకా సమాధానాలు ఇవ్వవలసి ఉంది. వీటిని కూడా మా ఈవోలు ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో 275 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం ఇస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఇస్తూ ఉంది. 7,000 రూపాయలు అర్చకుని జీతము, 3,000 రూపాయలు పడితరం కింద మొత్తం 10,000 రూపాయలు నెలకు డైరెక్ట్గా వాళ్ళ యొక్క SB అకౌంట్లో జమ అవుతూ ఉంది. తర్వాత నిరుద్యోగ భృతి కింద 5 మంది వేద పండితులకు నెలకు 3,000 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అంతేకాకుండా శ్రీవాణి ట్రస్ట్ టీటీడీ వారి శ్రీవాణి ట్రస్ట్ కింద సుమారు 231 దేవాలయాలు SC ST BC కాలనీల్లో నిర్మాణాలు చేపడుతున్నాయి. సో ఈ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ విషయంలో భక్తులు కూడా దేవాలయాల అభివృద్ధికి సహకరిస్తారని మేము అందరినీ కోరుతా ఉన్నాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక వసతులు కల్పించారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. మంగళవారం రాత్రి హజ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న యాత్రికులకు మదనపల్లి నుండి భోజనాన్ని జునైద్ అక్బరీ ఆధ్వర్యంలో తీసుకెళ్లగా ఎమ్మెల్యే వారికి వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హజ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న యాత్రికులకు ఘన స్వాగతం పలుకుతూ వారికి భోజన ఏర్పాట్లను చేసి బెంగళూరు విమానాశ్రయం వద్దకు చేర్చడం జరిగిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో హజ్ యాత్రికులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హజ్ యాత్రికుల కోసం నగదు పెంచడమే కాక అనేక వసతులు సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ముస్లింల సంక్షేమానికి అభివృద్ధికి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందు ఉంటారని కొనియాడారు. उन्होंने औकाफ की जायदाद बचाना आंध्र प्रदेश स्टेट का मेरी जिम्मेदारी है। हर हाल में औकाफ के एक गज ज़मीन भी अगर कुछ मिसयूज़ हुई उसके ज़िम्मेदार मैं हूँ बोल के चीफ मिनिस्टर साहब अपने पे लिए हैं। और जिस कॉन्स्टिट्यूंसी से हम रिप्रेजेंट करते हैं हमारे भी जिम्मेदारी है कि औकाफ का हर हिस्सा हर चप्पा हर कदम हर गज हर स्क्वायर फीट को बचाना हमारे पे लाजमी है। इंशाअल्लाह हम बचा के कौम की अमानत कौम को सपोर्ट करें। हाँ, वो फैक्ट को सपोर्ट करे हैं बोले तो उन्होंने इंडिया वेट के लिए करे हैं, आंध्र प्रदेश के लिए नहीं। बिल है अपनी जगह, लेकिन आंध्र प्रदेश में औकाफ की जायदाद महफूज है। इसकी मिसाल मैं देता हूँ कि मदनपल्ली में हज़रत टीपू सुल्तान शहीद रहमतुल्लाह अलैह ने 50 एकड़ ज़मीन दी थी। आज उस ज़मीन को साउथ इंडिया में कहीं कोई एमएलए उसकी हिफाजत नहीं किया। आज हमने उसकी हिफाजत किया। 50 एकड़ ज़मीन और उसमें कंपाउंड वाल लगाया और 100 मलगियाँ बनाए, हॉस्पिटल बनाए और मस्जिद बनाए। अब LKG to PG बना रहे और साथ ही साथ आज ज़मीन की कीमत कितना है मालूम? 2000 करोड़ है उस ज़मीन की कीमत। इंशाअल्लाह पूरे आंध्र प्रदेश में आज ही हम प्लान करे हैं। मिनिस्टर साहब से हमारी बात हुई कि पूरे आंध्र प्रदेश में हिंदुस्तान के लिए एक मिसाल बनकर जायदाद को हिफाजत करें। आप जब अलायंस में थे तो अलायंस के साथ चलना लाजमी है। अब चीफ मिनिस्टर आंध्र प्रदेश के हैं, इंडिया के नहीं है, तो आंध्र प्रदेश तक महदूद है, अपने वादे पर बरकरार। IIITకి తమ పాఠశాల నుండి 4 విద్యార్థులు NMMS స్కీమ్కు 4 విద్యార్థులు ఎంపికయ్యారని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం ఉందన్నారు. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, అన్ని సబ్జెక్టులకు పరిశోధనాశాలలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం వంటి వసతులు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్నాయన్నారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలకు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చేర్పించి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లిలో చదువుతున్నటువంటి 4 విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన IIITకి సెలెక్ట్ కావడం జరిగింది. వారు ఎన్ శ్రావణి, రోహిత్ కుమార్, ఎస్ సబ్నా, వి కవితాదేవి. వీరు 4 580, 575, 573, 570 మార్కులతో మా పాఠశాలలో SSCలో రాణించడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో NMMSకు 4 విద్యార్థులు సెలెక్ట్ 8వ తరగతి పాస్ అయ్యి 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు 4 సెలెక్ట్ కావడం జరిగింది. ఈ ఈ ఈ విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏమాత్రము మాకు క్యాచ్మెంట్ ఏరియా లేనప్పటికీ కూడా దాదాపు 280 మంది విద్యార్థులు ఇప్పటికి చేరడం జరిగింది. ఇంకనూ నేను మా ఉపాధ్యాయ బృందం నిరంతరం కృషి చేస్తూ పట్టణంలో అన్ని ప్రదేశాలు తిరుగుతూ దాదాపు 400 అడ్మిషన్స్గా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. పట్టణ ప్రజలకు, పట్టణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ లేదా చుట్టుపక్కల గ్రామాల తల్లిదండ్రులందరికీ నేను మా పాఠశాల సిబ్బంది చేయి విజ్ఞప్తి ఏమనగా
ఈ పాఠశాల చరిత్ర కలిగింది. ఈ పాఠశాలలో అనేకమైనటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా ఎన్సీసీ కానీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీకి ప్రత్యేకంగా ల్యాబ్ సౌకర్యం, సువిశాలమైనటువంటి ఆటస్థల మైదానాలు, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేకంగా సన్న బియ్యంతో ప్రతిష్టాత్మకంగా ఎండిఎంను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అనేక సౌకర్యాలు ఉన్న పట్టణ నడిబొడ్డులో కూడా ఉంది. అందరికీ సౌకర్యవంతంగా ఆర్టీసీ బస్టాండ్కి సమీపంలో ఉంది. ఈ పాఠశాలను ఉన్నటువంటి సౌకర్యాలను, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయ బృందాన్ని, ఇక్కడ ఉన్నటువంటి దీన్ని అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. బ్యాక్ టు న్యూస్. విద్యార్థులు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపల్ నిశ్చిత తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికలు నిశ్చిత సారథ్యంలో జరిగాయి. 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం నిర్వహించే సాధారణ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలు నిర్వహించడాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా నిశ్చిత మాట్లాడుతూ విద్యార్థులకు మన రాజ్యాంగంపై, ఎన్నికల నిర్వహణ తీరుపై అవగాహన కల్పించడానికి పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాన్ని వారికి అర్థమయ్యే విధంగా స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల కారణంగా విద్యార్థుల నాయకత్వ లక్షణాలు పెరగడంతో పాటు సామాజిక బాధ్యత వస్తుందని అన్నారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని, ఏడాది అత్యధికంగా ఎన్నికల బరిలో విద్యార్థులు నిలవడం జరిగిందన్నారు. ఇక ముందుకు కూడా విద్యార్థులకు అన్ని రంగాల అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. Today is the most special day in our school. The most awaited SPL elections are being held with a lot of enthusiasm, energy and a deep sense of responsibility. So this year 22 students have come forward to participate in the SPL elections, of which 11 boys and 11 girls. We are so proud and happy that 22 students have come forward depicting their qualities of leadership. We are very proud of each and every student. These elections are not just about choosing a leader. They are also for empowering each and every student with a voice, with an oath, with a vision that marks a difference for tomorrow. All the participants have showed extraordinary level of participation this time. From campaigning to poster makings, from video teasers to speeches, their creativity and enthusiasm is truly commendable. Their dedication and their discipline towards the election campaign is highly appreciated. We also thank all the teachers and coordinators who made this election process smooth, transparent and educational. I also appreciate all our students for showing very great maturity levels in listening, in evaluating and also in voting today for the leader in whom they believe in. We strongly believe that these elections will inculcate among all the students the values of integrity, respect, healthy competition among themselves. These are not just school values. We strongly feel that these are life values which have to be learned, which has to be inculcated in each and every student right from this age. So we are very happy that so many students have come forward for this,
And I wish all the students all the very best, and we are proud of each and every student who has participated. Thank you so much, and I wish that we build a school where every student feels that he is seen, he is heard, and they are inspired. Thank you. దాతలు గంగాధర్ యాదవ్ జ్యోతి సహకారంతో మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు పండ్ల మొక్కలను అందజేయడం జరిగిందని సిడిపిఓ నాగవేణి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బాలసదన్ నందు అంగన్వాడీ కార్యకర్తలకు పండ్ల మొక్కలను అందజేశారు. సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ దాతలు గంగాధర్ యాదవ్ జ్యోతిల సహకారంతో మండలంలోని 300కు పైగా అంగన్వాడీ కేంద్రాలకు పండ్ల మొక్కలను అందజేయడం జరిగిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఈ మొక్కలను సంరక్షించి పెంచే బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఈ చెట్లు అంటే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమంటే సార్, ఫస్ట్ మ్యాంగో అనుకున్నాము, అది ఈల్డ్ చాలా టైం పడుతుంది. ఇవి షార్ట్ పీరియడ్ మనకి ఈల్డ్ వస్తుంది, తొందరలో ఈల్డ్ వస్తారని ఉద్దేశంతో. అందరికీ నమస్కారము. మనకి జ్యోతి గంగాధర్ అనే ఒక స్పాన్సరు అంగన్వాడీ సెంటర్స్కి కొన్ని ప్లాంట్స్ ఇస్తాము అని చెప్పడంతో మనము వాళ్ళ స్పాన్సర్షిప్ని మనం తీసుకున్నాము. మనకి మదనపల్లి రూరల్, నిమ్మనపల్లి, రామసముద్రంలో ఉండే ఓన్ అంగన్వాడీ బిల్డింగ్స్లో ఈ మొక్కల్ని పెంచాలని అనుకున్నాము. జామ, సపోటా అండ్ బనానా ఈ 3 కూడా మనకి ఇచ్చారు. ఈ 3 మొక్కలు కూడా అంటే మనకి తొందరగా ఈల్డ్ వస్తుంది. అంగన్వాడీ సెంటర్లో చదువుకునే ప్రీ స్కూల్ పిల్లలకి, అదేవిధంగా అక్కడికి వచ్చే తల్లులకి, అదేవిధంగా చిన్న పిల్లలకి ఈ ఫ్రూట్ అంటే సీజనల్ ఫ్రూట్స్ తినే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ మంచి ఉద్దేశంతో దీన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ ప్లాంట్స్ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. ఎందుకనంటే చాలా పెద్ద మనసుతో ఇవి మనకి డొనేట్ చేశారు. ఒక 300 ప్లాంట్స్ డొనేట్ చేశారు. ఈ మొక్కలన్నీ కూడా మా అంగన్వాడీ వర్కర్స్ వీటిని జాగ్రత్తగా పెంచి వీటిని పెద్ద చేసి వీటి యొక్క ఫలాలని పిల్లలందరికీ, తల్లులందరికీ పంచాలని నేను ఈ సందర్భంగా మా వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు మన బాలసదన్లో ఒక మొక్కల పంపిణీ కార్యక్రమం, దీనికి సహకరించినటువంటి దాతలు మా సిస్టర్ శ్రీమతి జ్యోతి గారు, వాళ్ళ భర్త శ్రీ గంగాధర్ గారు, వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. వాళ్ళ ఆలోచన ఏమంటే ఈ పచ్చదనాన్ని కాపాడాలన్నటువంటి దీంతో చాలామంది రైతులు కూడా వాళ్ళు బైరెడ్డిపల్లి, పలంనేరు, వీకోట ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎంతోమంది రైతులకి మొక్కలు ఇచ్చారు. సరే ఇటీవల మన సిడిపిఓ మేడం గారి యొక్క కోరిక మేరకు కొంతమంది మన అంగన్వాడీ సెంటర్లు కూడా మొక్కలు ఇస్తే బాగుంటుందని అడగంగానే వాళ్ళు పెద్ద మనసుతో తమ డ్యూటీ కూడా వాళ్ళు సెలవు పెట్టి మనకి ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకి సపోటా మొక్కల్ని, ఆ తర్వాత జామ ఇట్లాంటి చెట్లన్నీ కూడా ఇవ్వడం అనేది ఆనందదాయకం. వారి కుటుంబం 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రాథమిక దశ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లోనే మొక్కలు నాటి నేర్పిస్తే బిడ్డలకి మంచి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ ఇది ఒక మంచి శుభపరిణామం కావాలని పెద్దవాళ్ళు చెప్తారు. కుక్కను పెంచితే విశ్వాసంతో కాపాడుతుంది, మొక్కను పెంచితే విశ్వమంతా కాపాడుతుందనే మాటకి ఆ దంపతులకు మంచి జరగాలని, వీటిని ఈ మొక్కల్ని కూడా మన అంగన్వాడీ అమ్మలు ఆదరించాలని, సంరక్షించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మదనపల్లెలో విచ్చలవిడిగా తయారైన అనధికార వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో ఇరుక్కున్న మహిళలకు రక్షణ కల్పించాలని అఖిల భారత మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. మదనపల్లెలో గౌరీ అనే బాధితురాలు వడ్డీ వ్యాపారస్తుడైన మాజీ సైనికుడు ఏకాంబర్ రెడ్డి వేధింపులకు తట్టుకోలేక మంగళవారం మీడియా ముందుకు వచ్చి తన బాధను వెళగకి తనకు చావే శరణ్యమని బోరున విలపించడంతో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి స్పందించారు. నేడు మదనపల్లెకు చేరుకున్న రమాదేవి బాధితురాలు గౌరీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు జరిగిన అన్యాయంపై ఆరా తీశారు. అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్లో బాధితురాలు గౌరీతో పాటు ఐద్వా రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఆర్థిక అవసరత ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు వారికి అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ వారి వద్ద నుంచి అసలు కన్నా వడ్డీలను 10 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మదనపల్లెలో గౌరీ అనే మహిళకు స్థానికంగా ఉంటున్న మాజీ సైనికుడు ఏకాంబర్ రెడ్డి, ఆదివేణి ఆనంద్, అతని భార్య మంజుల, బండి హరినాథ్ తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చినప్పటికీ ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని వేధింపులకు గురి చేయడం బాధాకరమన్నారు. అసలు తీర్చేసినా
ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధించడం, డబ్బులు కట్టలేని పక్షంలో వ్యభిచారం చేసి మా డబ్బులు చెల్లించమని పురిగొల్పడం, అవమానించడం, అందు చూస్తామని బెదిరించడం విచారకరమన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిందితులకు మరింత ఊతం ఇచ్చినట్లు అయిందన్నారు. దీంతో బాధితులు మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు. ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మైక్రో సంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయని, మహిళలనే టార్గెట్ చేస్తూ మళ్లీ జోలు విదిల్చుతోందన్నారు. కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు 1000కి 1000 వడ్డీ వసూలు చేస్తున్నారని, లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారాలు నడుస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మహిళలకు రక్షణగా నిలవాలన్నారు. మదనపల్లిలో జరిగిన అరాచకంపై సబ్ కలెక్టర్ స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వడ్డీ వ్యాపారులపై జరుగుతున్న అక్రమాలను అరికట్టి చర్యలు తీసుకోవాలని, బాధితురాలు గౌరీ వద్ద ఉన్న ఆధారాలను తీసుకుని వాటిపై సమగ్ర విచారణ జరిపి అంతంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారా, వారికి ఎక్కడి నుంచి ఆ డబ్బులు వచ్చాయి అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. ముఖ్యంగా మైక్రో సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలకి ఐద్వా అండగా ఉంటుందని, ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఇలాంటి బాధితులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఈ సమావేశంలో బాధితురాలు గౌరీ ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు, జిల్లా ఇన్ఛార్జ్ సాయి లక్ష్మి, అన్నమయ్య జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, చిత్తూరు జిల్లా కన్వీనర్ భువనేశ్వరి, మదనపల్లి పట్టణ కమిటీ సభ్యులు రెడ్డి ప్రసన్న, షాహినా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మదనపల్లి అరాడంలో ప్రధానమైనటువంటి సమస్య మహిళలు అధిక వడ్డీలతో వడ్డీ వ్యాపారాల పీడనకి గురవడం అనేది చాలా పెద్ద సమస్యగా మారడము. అందులో ధైర్యంగా గౌరీ ప్రెస్ ముందుకు వచ్చి జరుగుతున్నటువంటి విషయాలన్నీ చెప్పడం ద్వారా ఇది ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవాలి అని చెప్పేదానికి, ఇక్కడ ఉన్నటువంటి బాధిత మహిళలతో మాట్లాడేదానికి రాష్ట్ర కేంద్రం నుంచి రావడం జరిగింది. ఇటీవల మనం చూసాం, కుప్పంలో ఒక మహిళని వడ్డీ చెల్లించలేదు, అప్పు చెల్లించలేదు అనే పేరుతో చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఇవి అప్పుడప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయాలు మాత్రమే, కానీ జరుగుతున్నది ఏమిటి అంటే చాలా పెద్ద స్థాయిలో ఈరోజు మైక్రో ఫైనాన్స్ సంస్థలు కావచ్చు, వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, అనార్గనైజ్డ్గా ఏ కంపెనీ అనేది తెలియకుండా వారాల పేరుతో కావచ్చు మహిళల్ని పీడించుకు తింటున్నటువంటి వడ్డీ సంస్థలు, వడ్డీ పేరుతో వ్యక్తులు పుట్టగొడుగుల్లా వెలిసినటువంటి ఒక నీచమైన హీనమైనటువంటి ఒక సంస్కృతిని మనం చూస్తూ ఉన్నాం. సో వీటి నుంచి మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఆర్బీఐ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం 2 రూపాయలకు మించి ఎవరూ కూడా వడ్డీకి ఇవ్వడానికి లేదు. రెండోది ఏమిటి, ఎవరైనా సరే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు నమోదు కావాలి, లైసెన్స్ తీసుకోవాలి. ఆ రకంగా నమోదు కాకుండా లైసెన్స్ తీసుకోకుండా వడ్డీ వ్యాపారం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది. మన రాష్ట్రంలో అందరికీ గుర్తుంటుంది, మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులకి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మహిళల్ని చూసి ఆనాడు ఒక మైక్రో ఫైనాన్స్ చట్టం తీసుకొచ్చారు. ఈ మైక్రో ఫైనాన్స్ నిరోధక చట్టం ఉందనేటటువంటి విషయమే మర్చిపోయారు. మర్చిపోవడమే కాదు, దానికి తగినటువంటి కోరలు లేవు. ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వం మైక్రో ఫైనాన్స్కి సంబంధించి సమర్థవంతమైనటువంటి ఒక చట్టాన్ని గత నెలలోనే తీసుకురావడం జరిగింది. ఈ నెల 29న జరిగే బీసీ మహాసభను జయప్రదం చేయాలని బీసీ జనసభ వ్యవస్థాపకుడు మోడే రాజశేఖర యాదవ్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ హక్కుల కోసం కూటమి ప్రభుత్వం బీసీలకు ఏం చేసింది, ఇంకా ప్రభుత్వం నుంచి విజయం సాధించాలి అనే విషయాలపై చర్చించడానికి మేధావులు, బీసీ కార్యవర్గ సభ్యులు, ఇతర జిల్లాల నాయకులు టమాటా మార్కెట్ జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి శ్రీకృష్ణ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశానికి ఉమ్మడి జిల్లాల బీసీ బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ రావాలని తెలిపారు. ఈరోజు మన మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే 29వ తారీఖున ఆదివారం ఉదయం మదనపల్లి పట్టణం నందు టమాటా మార్కెట్ ముందున్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర నుండి శ్రీకృష్ణ కళ్యాణ మండపం దగ్గర వరకు పాదయాత్ర జరుగుతుంది. కృష్ణా కళ్యాణ మండపంలో బీసీ ఆత్మీయ సమావేశం జరుగుతుంది. దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే బీసీల సమస్యలపైన చర్చ ఉంటుంది. రాబోయే రోజుల్లో బీసీలకు ఏం కావాలి, మనం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు,
ఏం చేయలేదు, ఏం కావాలి అనేటువంటి దానిపైన స్పష్టత తీసుకోబోతున్నాం. బీసీ హక్కుల పోరాట సమితి కార్యవర్గ సభ్యులు మరియు బీసీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఇతరత్ర నాయకులు ఇంకా బీసీ మేధావులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను. ఇప్పుడు మదనపల్లి పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయం మా దగ్గరకు వచ్చింది. దీనిపైన చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. ఆదివారం మా కార్యక్రమం అయిన వెంటనే ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి వ్యవస్థలు ఏమున్నా, ఏ పార్టీలున్నా, ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 15 సంవత్సరాలు నిండిన కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చినా మోసం చేసిందని, ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నీటి సరఫరాను, వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు. వీరి ఆందోళనకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. మదనపల్లి మున్సిపాలిటీలో గత 21 రోజుగా శాఖలో పనిచేస్తున్నటువంటి కార్మికులు తమ సమస్యలపై పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. గతంలో 2014 నుంచి 2019 వరకు 6,700 ఉన్న జీతాన్ని ఇదే ముఖ్యమంత్రి గారు 12,000 చేశారు. అయ్యా, ఈసారి ఎందుకు మర్చిపోయావు మా గురించి? ఖచ్చితంగా మాకు ఈసారి ఈ 15,000 ఉన్న జీతాన్ని 25,000గా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా అప్పుడు ఎన్ని వేలు మీరు జీతం పెంచినా పథకాలన్నీ అమలయ్యేటివి, అన్ని కార్మికులకు అందేటివి, కార్మికులకు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా స్కాలర్షిప్లు కూడా వచ్చేటివి. గత ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి చూపించి మొత్తం లాగేసిందయ్యా. ఇప్పటికైనా మీరు దయ ఉంచి మా అవుట్సోర్సింగ్ కార్మికులపై దయ ఉంచి ఖచ్చితంగా మీరు మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి మీ సహాయ సహకారాలను మాకు అందించాలని కోరుకుంటున్నాం. అయ్యా, మాకు ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మాకు జరిగేది కష్టమైపోయి వంట వార్పు కార్యక్రమంతో రోడ్డు మీదకి వచ్చాం. ఈరోజు కార్మికులుగా రోడ్డు మీద వంట వార్పు చేసుకుంటున్నాం. రేపు కుటుంబ సభ్యులంతా వచ్చి ఈ రోడ్డు మీద పడే పరిస్థితి అయ్యా. కాబట్టి దయ ఉంచి మాకు జీతాలు పెంచి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి. మీ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని గెలిపించుకున్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమర్జెన్సీ సమయంలో అరాచకానికి గురైన బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుర్తించి సన్మానించడం జరుగుతుంది. సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ వెల్లడి. రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. హజ్ యాత్ర నుండి బెంగళూరుకు చేరుకున్న యాత్రికులకు భోజన వసతి కల్పించిన ఎమ్మెల్యే. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.